బ్యాక్ టు న్యూస్. చిత్తూరు జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు మరోసారి రాజకీయ దుమారం రేపుతున్నాయి. చిత్తూరు నగర శివారు ప్రాంతమైన పూనపల్లి క్రాస్ వద్ద భారీ ఎత్తున అక్రమ ఇసుక డంపు కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు సమన్వయకర్త విజయానందరెడ్డి ఆరోపించారు. ఇసుక నిల్వ ప్రాంతంలో ఏకంగా 6 లారీలు ఇసుక లోడింగ్ చేస్తున్నాయని, వాటిని ప్రత్యక్షంగా చూపిస్తూ మీడియాకు వివరించారు. అధికారుల కళ్ల ముందే అక్రమ ఇసుక రవాణా జరుగుతోందని, దీనిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు. ఇసుక మాఫియాపై ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని విజయానందరెడ్డి డిమాండ్ చేశారు. కాగా ఈ ఆరోపణలపై అధికారుల స్పందన రావాల్సి ఉంది. కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రసాద్ చౌదరి అనే వ్యక్తి పగలుపూట ట్రాక్టర్లలో ఒక జాగాలో డంప్ చేసి సాయంకాలాల్లో రోజు ఒక 20 నుంచి 25 16 టైర్ల లారీల్లో చెన్నైకి తరలిస్తున్నారు. గత 1.5 సంవత్సరంగా మేము అనేక సార్లు కూడా చెప్పాం, స్థానికంగా ఉన్న వాళ్ళకి అవసరాలు ఉంటాయి, స్థానికంగా ఎంతైనా తీసుకోండి కానీ బయట తరలించొద్దండి. కానీ ఏమాత్రం లెక్క చేయలేదు. కాబట్టి ఈరోజు స్వయాన మేమే వచ్చి వీటన్నిటిని కూడా పట్టుకోవడం జరిగింది. దీని మీద వెంటనే పోలీస్ వాళ్ళు, కలెక్టర్ గారు అందరూ కూడా దీన్ని మైన్స్కు, ఎంవీఐకి, అన్ని డిపార్ట్మెంట్లకు రాసి వెహికల్నందరినీ సీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా ఇక మీద స్థానికంగా కాకుండా చెన్నైకో బెంగళూరుకో ఎవరైనా తరలించాలని అనుకుంటే ఖచ్చితంగా మేమే వెళ్ళి రైడ్ చేసి పట్టుకుంటామని కూడా తెలియజేస్తున్నాను.